పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బోయిన్పల్లి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో గ్రామ చెరువుపై గ్రామస్తులతో పర్యావరణపై ప్రతిజ్ఞ చేసి అనంతరం ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ ఎంపీడీఓ జయశీలలు విలాసాగర్లో ప్లాస్టిక్ రహిత గ్రామంగా పర్యావరణ కంపోస్ట్ చెరువులపై అవగాహన కల్పించారు. అనంతరం ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ ఎంపీడీఓ జయశీలాలు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని చెట్లను పెంచడం ద్వారా భావితరాలకు కాలుష్యరహిత సమాజాన్ని అందించగలమని అన్నారు. గత ప్రభుత్వం లోపల మనకి 52 జీవోఎంఎస్ నంబర్ 52 ప్రకారంగా మనకి జనాభా ప్రాతిపదికన ఒక మల్టీపర్పస్ వర్కర్ని కూడా కేటాయించడం జరిగింది. సో మనకి ఇక్కడ వచ్చేసి మనకు 35-65 అంటే 3565 మంది 2011 జనాభా ప్రాతిపదికన మనకు జనాభా ఉన్నట్టుగా ఉంది. వీళ్ళ విధి విధానాలు ఏంటి, బాధ్యతలు ఏంటి అనేది మనము ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కూడా మీరు ఇంతకుముందు సఫాయి అందరు, కారోబార్ అందరు, ఎలక్ట్రీషియన్ అందరు, లేకపోతే పంప్ ఆపరేటర్ వాళ్ళందరికీ కలిసి గ్రామ పంచాయతీ సిబ్బందికి ఒకటే ఒక పేరు పెట్టినారు. అదే మల్టీపర్పస్ వర్కర్ అంటారు. విలాసాగర్ గ్రామం పెద్ద క్లస్టర్. మన విలాసాగర్ గ్రామం కింద 5 గ్రామాలు అనుబంధంగా ఉన్నాయి కాబట్టి మరి ఏ ప్రోగ్రామ్ అయినా కానీ మన విలాసాగర్కి నుంచి మొదలు పెట్టాలనే ఉద్దేశంతో మరి నేను మండల పరిషత్ అధ్యక్షులైనప్పటికీ కూడా ఇక్కడ రైతు వేదిక ఉండాలి, ఇక్కడ ప్రైవేట్ రైతుల కొరకు డ్యామ్ ఉండాలి, ఇక్కడ అన్ని రైతులకు సౌకర్యాలు ఉండాలి అనే ఆలోచన కొట్టి తీసుకురావడం జరిగింది. బయట తీసుకొచ్చిన ఎరువులు తొందరగా ఫలితాలు ఇస్తాయి, కానీ ఏంటంటే దాంట్లో రసాయనాలు ఎక్కువ ఉంటాయి. దాని ద్వారా మనం వాడినా కానీ మనం తొందరగా అది అయిపోతుంది. అంటే రసాయనిక ఎక్కువ ఉంటుంది కాబట్టి వాడకం లోపల మనం వాడితే కూడా దాంట్లో కొంత ఎఫెక్ట్ ఉంటుంది. మరి ఈ సేంద్రియ ఎరువులు మనం తయారు చేసుకున్న వెనుకటి మన యొక్క దొడ్లే వేసిన పెండ, మన యొక్క పెండ జారగొట్టుడు ఉంటుంది. తర్వాత బర్ల మందలు పెట్టుకుంటాం. ఈ బర్ల మందల ద్వారా ఈ వచ్చిన పెండ తర్వాత పిడకలు చేసుకుందాం. అప్పుడు ఆ పిడకలు, కట్టెలు, ఉనుక ఇవన్నీ ఎండాకాలంలో పొందుపరుచుకుంది. మన అటుకు మీద కానీ భూమిలలో కానీ ఇవన్నీ చేసుకొని వర్షాకాలం వచ్చినప్పుడు రైతు బయట పోకుండా ఉండడానికి కొరకు ఇవన్నీ అప్పుడు ఏర్పాటు చేసుకుంది. చిన్నతనంలో నేను కూడా